కోస్తాంధ్ర జిల్లాల యొక్క వాతావరణ పరిస్థితిని గమనిస్తే అరకు వ్యాలీ ప్రాంతంతో పాటుగా మనకు పశ్చిమ రాయలసీమ జిల్లాలు అంటే అనంతపురము, సత్యసాయి, దాంతోపాటుగా అన్నమయ్య జిల్లాల్లో మనకు చలి తీవ్రత అనేది బాగా ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో వచ్చేసి 10 డిగ్రీలకి ఇంచుమించు దగ్గరలో మనకు ఉష్ణోగ్రతలు అనేవి అన్ని ప్రాంతాల్లో నమోదయ్యే సూచనలు అయితే మనకు కనిపించినాయి. దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే రాగల ఒక 24 అవర్స్లో వచ్చేసి ఈ చలి తీవ్రత బాగా తగ్గుముఖం పట్టి 10 నుంచి 15 డిగ్రీల మధ్యలో ఈ ఉష్ణోగ్రతలు ఉండే సూచనలు అయితే ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాబట్టి మనకు ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం మనం తీసుకుంటే అరకు వ్యాలీలో వచ్చేసి తక్కువ ఉష్ణోగ్రతలు అయితే ఉండే అవకాశాలు అయితే కొనసాగుతాయి. కానీ గత వారం లాగా కాకుండా ఇప్పుడు మనకు 10 డిగ్రీల కంటే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా తేమగాలులు బంగాళాఖాతంలో నుంచి లోపలికి వస్తుంది కాబట్టి దట్టమైన పొగమంచు కూడా మనకు అరకు వ్యాలీ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి సందర్శకులు ఈ వారాంతం వరకు మనము బాగా అంటే ఈ సమయంలో మనకు అరకు వ్యాలీ ప్రాంతం వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే మారేడుమిల్లి సైడ్లో కూడా మనకి ఏమంటే పొగమంచు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు తెల్లవారుజామున కనిపిస్తుంది. కోస్తాంధ్ర జిల్లాలోని వివిధ భాగాల్లో కూడా రేపు తెల్లవారుజామున తెల్లటి దుప్పటితో మనకు పొగమంచు కూడా ఉండే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయండి.